సామాన్యంలో జూలు విదిల్చిన సింహం అల్లూరి సీతారామరాజు. ఆయన ఈ భీమవరం ప్రాంతానికి చెందినవారే. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించిన ఆ మహావీరుడి పోరాటంలో చివరి ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మనకి చూపించడానికి వస్తున్నారు సురేష్ వర్మ అండ్ హిస్ టీమ్. సోదర వీర కుమార భారత యోధుల గాథలు, సంగర రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుచిరోద్గారులు, ఒకరా ఇద్దరు వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. సోదర వీర కుమార భారత యోధుల గాథలు, ఒక్కర ఇద్దరు వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు, మన సీతారామరాజు. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. విప్లవం మనకే కాక జిల్లాలకు కూడా వ్యాపించుతున్నది. విప్లవ సేనలు 200 కాదు 2000. రామరాజు అనుచరుడు ఒక్కడు 10 బ్రిటిష్ సోల్జర్స్ కి ఈక్వల్ అయినచో అప్పుడు మనం ఎంతమందిని పెంచవాలైనో? హోల్ ఆఫ్ ఇండియన్స్. నాన్ సెన్స్. వెల్, రామరాజు అనుచరులు చనిపోయి ఆవేదనలో ఉన్నప్పుడే మన పని పూర్తి చేయవాలి. ఇంపాసిబుల్ మేజర్, ఇంపాసిబుల్. రామరాజు దాగి ఉన్నది అడవులలో కాదు, ప్రజల హృదయములలో. సో అప్పుడు తన ప్రజలను సేవ్ చేసుకున్నట్టుకు రామరాజు తప్పకవచ్చును. స్వాతంత్ర వీరుడా, స్వరాజ్య భానుడా, అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. స్వాతంత్ర వీరుడా, స్వరాజ్య భానుడా, అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా, ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా, ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. త్యాగాలే భరిస్తాం, కష్టాలే భరిస్తాం, త్యాగాలే భరిస్తాం, కష్టాలే భరిస్తాం. నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నీ వెంటనే నడుస్తాం. ఎక్కడ చెప్పు? చెప్పను 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 చెప్పు చెప్పను చెప్తాను చెప్పను చెప్పు చెప్పను. అదిగో మన బాబుల జెండా మొక్కండి, అదిగో మన బాబుల జెండా మొక్కండి. తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరసాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి
మమ్ము నెంచి పన్నుడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ముడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ నెత్తుల దండ గొడ్డలి పన్ను గడపది చూడరా. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి, నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేయదు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అను పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరిగి ఎత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రుద్రపాల్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? శాబాష్ రామరాజు, శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశముందు కాక మా దేశమునందే పుట్టిండు. పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముద్రానికే పాటుపడతాను. మీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుద్రపాల్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది. మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్తవర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. This is gross treason, Rajadroham. Forgive me, O Lord, if I am ending a noble soul. Duty is divine, and my duty is to my king. Forgive me. Shoot him! నువ్వు నన్ను చంపలేవు కూడా. In the name of His Majesty's government, we order you. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, చక్కా మారుతం. అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరొక రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే